కృష్ణా జిల్లాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, కుమార్, కృష్ణా జలాల పరిరక్షణ కోసం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఒప్పజేయడాన్ని నిరసిస్తూ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి చలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. నల్గొండ పట్టణంలోని మరుగుడ బైపాస్ వద్ద 50 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా జోరుగా చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా దాదాపు ఎన్ని లక్షల మంది సభ వచ్చినప్పుడు కూడా ఈ సభలో కేసీఆర్ గారిని చూసేలాగా, కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేలాగా స్పష్టంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి గారి నేతృత్వంలో ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత, ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు వస్తున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. ఏదైతే కృష్ణానది పరివాహక జిల్లాలైనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఇప్పటికే సమ్మేతమవుతున్నారు. ఈ సభ విజయవంతం కోసం ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అక్కడికి తరలి వచ్చి తమ ఆవేదన చెప్తా ఉన్నారు, తమ యొక్క ఆవేదన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కాపాడుకున్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా కేంద్రానికి ఒప్పజెప్పింది, కృష్ణా బోర్డుకు ఒప్పజెప్పింది. దీంతో ఇవన్నీ కూడా కేంద్ర బలగాల చేతికి పోయాయి, కేంద్రం యొక్క బాధ్యతలోకి వెళ్ళిపోయాయి, కేంద్రం యొక్క పెత్తనంలోకి వెళ్ళిపోయాయి. రేపు ఏ తాగునీటి అవసరాలు కావాలన్నా, సాగునీటి అవసరాలు కావాలన్నా కూడా మళ్ళీ కేంద్రాన్ని బతిమిలాడాల్సినటువంటి ఒక దుస్థితి వచ్చిందని రైతన్నులు ఆవేదనతో చెప్తా ఉన్నారు. రేపు కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి, సమరశంకం పూరించారు కాబట్టి కేసీఆర్ గారి వెంట నడుస్తాం, ఖచ్చితంగా ఈ పోరాటం విజయం సాధిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిని ఎండగట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం మెడలు కూడా ఉంచుతామని కూడా రైతన్నులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. వీఐపీలకు, అదేవిధంగా మీడియాకు సంబంధించి ఇతరత్ర కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు వేరువేరుగా గ్యాలరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తెలంగాణలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేపు ఉదయాన్నే ప్రత్యేక బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. 3:30 ప్రాంతంలో ప్రత్యేక చాపర్ ద్వారా కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకొని ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. 2003లోనే నాగార్జున సాగర్లో ఎడమ కాలువకు నీటి విడుదల చేయకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం జిల్లాలో భూములు ఎండబెడుతూ ఉంటే అప్పుడున్నటువంటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాదయాత్ర చేశారు. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మెడలు వంచి అప్పుడు నీటి హక్కులు సాధించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిసారి కూడా చుక్క నీటిని వృధా పోనివ్వకుండా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. నాగార్జున సాగర్ కింద వరుసగా 18 సార్లు నీరందించి పసిడి పంటలు పండించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దక్కింది. కానీ ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిస్థితి అంతా కూడా మారిపోయింది. పరిస్థితి అంతా కూడా మళ్ళీ తిరోగమనమైంది. నీటి కోసం మళ్ళీ కేంద్రాన్ని బతిమలాడాల్సినటువంటి ఒక దుస్థితి వచ్చిందని అన్నదాతలు ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సభ వద్ద కొంత మైనార్టీ సోదరులు మనతో ఉన్నారు. కేసీఆర్ గారు వస్తున్నారని వారు వివిధ జిల్లాల నుంచి ఒకరోజు ముందుగానే ఇక్కడ తరలి వచ్చి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్? కేసీఆర్ గారు చాలా తర్వాత వస్తూ ఉన్నారు, అది కూడా ఒక పెద్ద ప్రమాదం పైన పోరాడడానికి. మీరు ఎట్లా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు? సభ ఎట్లా విజయవంతం చేస్తారు? ఇది చాలా అదృష్టవంతం. ఎందుకంటే కేసీఆర్ సభ అనేటువంటిది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మనకి మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా సూర్యాపేట శాసనసభ్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం కూడా టీం వర్క్ మొత్తం కూడా, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 మంది అనేటువంటిది మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ప్రత్యేకంగా మా మైనార్టీ సోదరులకు నల్గొండలో ఈ విధంగా ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు అనేటువంటిది నదీ జలాల యొక్క గురించి ఈ కేసీఆర్ గారు ఇప్పుడు అది విపక్షంలో ఉండి, అంటే ఒక మాజీ సీఎం అనేటువంటిది నల్గొండ రావటం చాలా అదృష్టవంతం. ఈ నల్గొండ నియోజకవర్గానికి రావటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే నలుమూలల నుంచి ఇక్కడ వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క కృష్ణా నదీ జలాల యొక్క పరివాహక ప్రాంతంలో 3 జిల్లాలు అంటే ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, అంటే దర్దాపుగా అంటే మా నియోజకవర్గంలో 12, అదేవిధంగా ఖమ్మంలో 10, అదేవిధంగా మహబూబ్ నగర్లో 14, అంటే 36 నియోజకవర్గంలో
ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభ ప్రాంగణంలో వచ్చి కేసీఆర్ సభను విజయవంతంగా చేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరూ కూడా ముస్లిం మైనార్టీలు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వాలంటీర్స్గా హైదరాబాద్ నుంచి కానివ్వండి, అదేవిధంగా నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సార్ నా పేరు జాఫర్ పటేల్, ఇక్కడ కాన్స్టిట్యున్సీ మైనార్టీ ఇన్ఛార్జ్ కూడా చేసిన నేను జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో. ఎట్లా వస్తున్నారండి మైనార్టీ సోదరులు కూడా ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? కేసీఆర్ గారు చాలా దూరం వస్తూ ఉన్నారు, మీతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మా కాన్స్టిట్యున్సీకి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. మేము మైనార్టీస్ అందరు సోదరులు అందరు తరలి వస్తుండ్రు. రేపు అనే డేట్కి వెయిటింగ్లో ఉన్నారు మేము అందరం, మైనార్టీస్ మొత్తం అందరూ. అయితే మాకు ఇది చాలా అద్భుతమైన అవకాశం దొరికింది. కేసీఆర్ సభకి మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాం. మేము డే అండ్ నైట్ ఇక్కడ పని చేస్తున్నాం. మేము ఇక్కడ మా అస్సాం నియోజకవర్గం అస్సాం కంచల్లా భూపాలరెడ్డి గారితో మేము ఇక్కడనే పని చేస్తున్నాం. మొత్తం అందుబాటులోనే ఉన్నాం అందరికీ. బీఆర్ఎస్ నేత వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా ఉందండి? మీది కూడా మహబూబ్నగర్ జిల్లా కదా, ఇక్కడ కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా బోర్డుకు వెళ్ళాయి, కేంద్రానికి వెళ్ళాయి. రేపు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. ఎట్లా ఆతృత ఉంది? మీ జిల్లా నుంచి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? నమస్కారం అండి. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్థాపించిందో, కాంగ్రెస్ పార్టీ స్థాపించి కృష్ణా వాటర్ను మరి ఆంధ్రాకు తరలించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా మరి తెలంగాణ ప్రాంత రైతులకు నష్టం జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు అంశాల మీద కేసీఆర్ గారు పెద్ద ఎత్తున 14 ఏళ్ళు పోరాటం చేసిర్రు. ఈ యొక్క పోరాటం కేసీఆర్ గారు చేసే సందర్భంగా వచ్చిన తెలంగాణనే మన నీళ్ళను మనము వాడుకుంటూ లక్షల ఎకరాలకు మరి కేసీఆర్ గారు నీరు అందించి ప్రాజెక్టులు స్థాపించి మరి భారతదేశంలోనే ఒక పెద్ద కేసీఆర్ గారు మన రైతులను గొప్పగా ముందుకు తీసుకొచ్చారు. వారికి అన్ని వేళ మరి నిధులు ఇస్తూ కేసీఆర్ గారు భారతదేశంలోనే మన పార్టీ కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా రైతులను భారతదేశంలో చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకునే చర్యల్లో భాగంగా మనకు చాలా నష్టం జరుగుతూ ఉంది. రైతులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క చర్యలను ఖండించడానికి కేసీఆర్ గారు రేపు నల్గొండ వస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా గొప్పగా 14 నియోజకవర్గాల నుండి, ఉమ్మడి జిల్లా నుండి కూడా ఒక్కొక్క నియోజకవర్గం 3,000 మంది 5,000 మంది తరలి రావడం జరుగుతూ ఉంది. పెద్ద నిరంజన్ రెడ్డి గారు అక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నల్గొండలో కూడా ఈ యొక్క సభను విజయవంతం చేసి రానున్న రోజుల్లో మరి ఇంకా గొప్పగా మేము ఈ యొక్క నిరసన తెలియజేసి మరి ఆంధ్రాకు నీరు తరలించకుండా మన నీళ్ళను మనం వాడుకొని మన రైతాంగాన్ని మనం వాళ్ళందరూ కూడా మనము మన రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకొని మరి కేసీఆర్ గారు తీసుకునే చర్యలను గొప్పగా అందరూ సమర్థిస్తూ భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈ విధంగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సభ గురించి చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎట్లా పోరాటాన్ని మరింత ముందు తీసుకెళ్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ గారు రా కోసం వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సభ గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాజెక్టులను మన రాష్ట్ర అధీనంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా ఇక్కడికి వచ్చే రైతులు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.